హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ. అది చికెన్ లివర్ ఫ్రై అండి. మనకి ఆ లివర్ ఫ్రై తినడం వల్ల రక్తహీనతతో బాధపడే వారికి చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ప్రోటీన్ ఫుడ్ కనుక హెల్త్కి చాలా మంచిది. సో దీని విధానం, ఫ్రై చేసే విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని ప్యాన్ ఫ్రై అనమాట, డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. సో అలాగా లివర్స్ తెచ్చుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి, ఉప్పు కారం వెళ్ళేలాగా. సో ఆ విధంగా క్లీన్ చేసేసుకొని పెట్టానమాట. నేను అది 1/2 కేజీ తెచ్చాను అనమాట. సో ఒక్కొక్క దాన్ని నిదానంగా డ్రాప్ చేసుకొని కదలకుండా చక్కగా ఏ పార్ట్కి ఆ పార్ట్, చిన్న పీసెస్ కాకుండా అలా ఉంచుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చారులోకి కానీ, పప్పు చారులోకి కానీ, పచ్చడి చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఇది మాత్రం చిన్నపిల్లలకి కంపల్సరీగా పెట్టండి. పిల్లలకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం డైజెషన్ లేట్ అవుతుంది. సో కొంచెం క్వాంటిటీలో అలవాటు చేయండి. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, మిలిటరీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒక ఆంటీ తన బాబు కోసం చేయడం నేను చూశానండి. తన చేసే విధానం చూస్తే వాట్ ఏ డెడికేషన్ యాజ్ ఎ మదర్ అనిపించింది నాకు. మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక 1/2 కేజీ కానీ, కేజీ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా షాప్ వాళ్ళు వేస్తారు, అడిగినా కూడా వేస్తారు చిన్నపిల్లలు ఉన్నారంటే. సో ఒకటి వేస్తారు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చిన్న బాండీలో పెట్టి తన బాబు కోసం ఫ్రై చేసి పెడుతున్నప్పుడు నేను చూసి దేనికంటే బాబుకు తినిపించడానికి, హెల్త్కు మంచిది అని చెప్పింది. ఓపిక్గా చక్కగా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయడం, దాన్ని చక్కగా తినిపించడం అలా చేస్తుంటే నాకు చాలా అనిపించింది. సో నేను కూడా నా పిల్లలకి అలాగే చేశానండి. సో మనం తెచ్చుకున్నప్పుడు ఓపిక చేసుకొని ఒక పీస్ అవని, 2 పీసులు అవని చక్కగా కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్ చల్లండి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కారం అవి వేయకుండా జస్ట్ పెప్పర్ పౌడర్ చల్లేసి చక్కగా సైడ్ డిష్ లాగా చారు, ఒకవేళ చారు చేసినప్పుడు చారులో కానీ, పప్పు చారులో కానీ చక్కగా నలిపి కొంచెం కొంచెం ముద్దలు పెట్టడం, లేదంటే ఉట్టిగానైనా కొంచెం లెమన్ జ్యూస్ పెడితే చాలా మంచిది. చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విషయంలో కొంచెం స్కిప్ చేయకుండా మనం చూసుకోవాలన్నమాట పిల్లల్ని. సో చాలా మంచిది. డైజెషన్ కొంచెం టైం పట్టినా కానీ చాలా మంచిదండి. సో పెట్టేటప్పుడు అది కొంచెం గొంతుకు అడ్డం పడుతుంది కాబట్టి లెమన్ జ్యూస్ పిండుకొని పెడితే చాలా మంచిది. చక్కగా మన పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు తక్కువ క్వాంటిటీతో మనం స్టార్ట్ చేయాలి. ఒక్కసారి ఎక్కువ పెట్టేసి అది వాళ్ళకి అరుగుదల అవ్వక మోషన్స్, వాంతులు అవుతే ఆ ఐటెం పడలేదని చెప్పేసి చాలామంది మదర్స్ స్కిప్ చేస్తారు. సో పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక కొత్త ఐటెం మనం అలవాటు చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీ నుంచి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏదైనా మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి నేను స్పైసీగానే చేస్తున్నా. కొంచెం 4-5 పచ్చిమిరపకాయ తీసుకొని చీలికలు పెట్టేసి అలా వేసేసాను. కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ వేసాను. నిదానంగా చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా లోపల కుక్ అవుతుంది. నిజంగా చాలా బాగా కుదిరిందండి, చాలా టేస్ట్ వచ్చిందనమాట. చక్కగా చారులోకి కానీ, మనం మజ్జిగ చారు తీసుకున్న పప్పు చారులోకి కానీ, పచ్చళ్ళలో కానీ చాలా బాగుంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, బట్ నేను కొంచెం చిన్నపిల్లలకు మార్పుల కోసం చూపిస్తున్నాను. సో ఇంట్లో ఉన్న ఏదైనా సరే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ కోసం, మంచి అరోమా కోసం, టేస్ట్ కోసం. సో నేను కొంచెం పుదీనా ఉంది వేసాను. అవి నిదానంగా మనం చక్కగా మూత పెట్టుకొని నిదానం ఫ్రై చేసుకోవాలి. ముక్క ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి గంటతో తిప్పితే నలిగిపోయిద్ది అన్న ఉద్దేశంతో నేను అలాగా పట్టుకునే దాంతో తీసాను అనమాట. సో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గంట యూస్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఏ పీస్ ఆ పీస్ అలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా 1-2 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. సో పిల్లల విషయంలో మాత్రం మనం అలా శ్రద్ధ తీసుకొని పెట్టాలన్నమాట. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా పిల్లల విషయంలో చాలామంది మదర్స్ ఓపిక్గా చేస్తారండి, కానీ కొన్ని విషయాల్లో మనకు బాడీ సపోర్ట్ చేయక స్కిప్ చేస్తూ ఉంటాము. కానీ మనకి బాడీ సపోర్ట్ చేసినప్పుడు, మైండ్ సపోర్ట్ చేసినప్పుడు పిల్లలకి అన్నీ అలాగా ఓపిక చేసుకొని పెట్టాలన్నమాట. పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు 2 అవర్స్కి ఒకసారి మనం ఫుడ్ ఐటమ్స్ కొంచెం కొంచెం క్వాంటిటీలో వాళ్ళకి అలవాటు చేయాలి. ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ చక్కగా 2 అవర్స్కి ఒకసారి కొంచెం కొంచెం క్వాంటిటీలో పెడితే చక్కగా అరుగుదల అవుతుంది. అవి కూడా
మెత్తగా పెట్టాలన్నమాట. సో వేగింది, అల్లం చిన్నపాయ పేస్ట్ వేగింది. నేను కారం కూడా వేస్తున్నాను. సో కంపల్సరీగా నాన్ వెజ్లో మిరియాల పొడి వేయాలండి. సో ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు, కానీ నేను కంపల్సరీగా అన్నిట్లో మిరియాల పొడి మాత్రం యూజ్ చేస్తాను. ఉంటే మాత్రం ఆఫ్ చేసేస్తాను. సో కారం వేసాను కదా, ఇప్పుడు కొంచెం మనకి ముక్క గట్టిపడింది కాబట్టి గంట యూజ్ చేసిన ఏం అవ్వదు కాబట్టి, సో ఇప్పుడు నేను గంటతో చక్కగా తిప్పుతున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది, తినడానికి కూడా చాలా టేస్ట్గా వచ్చిందని మా పిల్లలు కానీ మా వారు కానీ చక్కగా తిన్నారు. ఆ రోజైతే టైం లేక కర్రీ వండడానికి గబగబా ఒక హాఫ్ కేజీ అయితే తెచ్చేసి పచ్చడి వేసేసుకొని సైడ్ డిష్గా పెట్టేశాను. చక్కగా తిన్నారు, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకి చేసేటప్పుడు మాత్రం అలాగా అంత కారం వేయొద్దు. సో మన ఇంట్లో మనం స్పైసీగా తింటాం పెద్దవాళ్ళు కాబట్టి చికెన్ మసాలా పౌడర్ అవన్నీ యాడ్ చేశాను అనమాట. చక్కగా అలా వచ్చింది, చక్కగా బ్రౌన్ కలర్లో బాగా వేగాయి. లాస్ట్లో ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా. ముక్క చాలా తినడానికి కూడా చాలా బాగా వచ్చింది. ఆ విధంగా ఉంటే సరిపోతుంది సైడ్ డిష్గా. డీప్ ఫ్రైలు అవి కూడా చేసుకోవచ్చు, కానీ బట్ డీప్ ఫ్రై చేస్తే హెల్త్కి మంచిది కాదు కాబట్టి పాన్ ఫ్రై లాగా చేసుకుంటే బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.